బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కు కాలం కలిసి రావడం లేదా? కత్తి పోట్ల నుంచి సరిగ్గా తేరుకోకముందే సైఫ్ కు మరో బిగ్ షాక్ తగలబోతుందా? తాత ముత్తాతల నుంచి సైఫ్ కు దక్కిన 15,000 కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకోబోతుందా? పటౌడీ రాజవంశస్థులకు సైఫ్ అలీ ఖాన్ అసలు వారసుడేనా? అయితే బ్రిటిష్ కాలంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని హమీదుల్లా రాజకుటుంబీకులు పరిపాలించారు. ఈ రాజవంశీయులకు చెందిన 15,000 కోట్ల విలువైన ఆస్తులు ఇప్పుడు ఎవరి పరం కానున్నాయన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇక్కడ సైఫ్ వాళ్ళ నాన్నమ్మ పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని కొందరు న్యాయవాదులు వాదిస్తుంటే, కేంద్ర ప్రభుత్వ వాదన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. కత్తి దాడి నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ఇప్పుడు 1,000 కోట్ల ఆస్తుల విషయంలో న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పటౌడీ నవాబుల వంశానికి చెందిన సైఫ్ కుటుంబానికి భోపాల్ పూర్వ పాలకుల నుంచి 15,000 కోట్ల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. ఇప్పుడు వాటి యాజమాన్య హక్కులపై గందరగోళం నెలకొంది. ఆ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వాటిని ప్రభుత్వ ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సైఫ్ అలీ ఖాన్ బాల్యంలో గడిపిన ఫ్లాగ్ స్టాఫా హౌస్, నూర్ ఉస్ సాబా ప్యాలెస్, దారుస్సలాం, హబీబీ బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహే ఫిజా ప్రాపర్టీ సహా భోపాల్లోని పటౌడీ కుటుంబానికి చెందిన దాదాపు 15,000 కోట్ల విలువైన ఆస్తులన్నీ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళతాయి. అయితే ఆస్తుల వివాదంపై పటౌడీ కుటుంబ సభ్యులు 30 రోజుల్లోగా అప్పీలేట్ అథారిటీ ముందు హాజరై తమ వాదన వినిపించాలని జస్టిస్ వివేక్ అగర్వాల్తో కూడిన సింగిల్ బెంచ్ ఆదేశించింది. కానీ ఇచ్చిన నిర్ణీత గడువులోగా పటౌడీ కుటుంబం తమ వాదనను వినిపించలేకపోయింది. కోర్టు ఇచ్చిన టైంలోగా ఎటువంటి దావా వేయలేకపోయింది. అయితే ఇప్పుడు తమ వారసత్వ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఉండటానికి డివిజన్ బెంచ్లో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయడమే పటౌడీ కుటుంబానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం. అసలు ఏమిటి ఎనిమీ ప్రాపర్టీ చట్టం 1968? ఇది ఏం చెబుతుంది? ఎందుకు ఈ చట్టాన్ని తేవలసి వచ్చింది? అయితే ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని 1968లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం దేశ విభజన తర్వాత పాకిస్తాన్కు వెళ్లిపోయిన వ్యక్తులకు భారత్లో ఆస్తులుంటే వాటిపై పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానిదే అవుతుంది. 1947 వరకు భోపాల్ రాచరిక రాష్ట్రంగా ఉండేది. ఆ సమయంలో నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆ రాష్ట్రాన్ని చివరి నవాబ్గా పరిపాలించారు. ఆయనకు 3 కుమార్తెలు. భోపాల్ చివరి నవాబ్ హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా, ఆయన పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ దేశ విభజన తర్వాత పాకిస్తాన్కు 1950లో వలస వెళ్లిపోయారు. రెండవ కుమార్తె సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబ్ అయిన అఫ్తికర్ అలీ ఖాన్ అంటే సైఫ్ తాతను పెళ్లి చేసుకున్నారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి దక్కాయి. భోపాల్ ప్యాలెస్ సమీపంలోని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ కూడా సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి వారసత్వంగా దక్కింది. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తర్వాత సైఫ్కి భోపాల్ నవాబ్ బిరుదుతో తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిపించారు. అంటే ఈ లెక్కన ఇప్పుడు పటౌడీ వంశానికి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన వారసుడనే అనుకోవాలి. కానీ హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబిదా మాత్రమే అని ఆమె దేశం విడిచి శత్రు దేశానికి వెళ్లిపోయింది. కాబట్టి ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆమె ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ అప్పట్లో సైఫ్ తల్లి ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు 2019లో సాజిదాను కూడా వారసురాలిగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. దీంతో సైఫ్ కుటుంబానికి కాస్త ఊరట దక్కినట్లు అయ్యింది. కానీ అంతలోనే మళ్ళీ షాక్ తగ్గింది. తాజాగా ఆ స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు 2024 డిసెంబర్ 13న ఎత్తివేసింది.
దీంతో భోపాల్లో సైఫ్ కుటుంబానికి అతడి నానమ్మ సాజిదా సుల్తాన్ నుంచి వచ్చిన పలు విలాసవంతమైన భవంతులు మిగతా ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అయితే జనవరి 16న సైఫ్ కత్తిపోట్లకు గురై ఆసుపత్రి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. దీనివల్ల సైఫ్ కుటుంబీకులు మొత్తం ఆయన బాగోగులు చూసుకోవడంలోనే సరిపోయింది. ఈ రీజన్తో ఇప్పుడు వాళ్లకు అప్పీల్ చేసుకునే అవకాశం కోర్టు మరోసారి ఇవ్వనుందా లేదా అనేది అసలు ప్రశ్న. చూడాలి మరి ఏం జరగనుందో. For more videos like this, subscribe Big TV channel.